హాయ్ ఫ్రెండ్స్, మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఈ 3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మన మనసులో మనం అనుకోవాలి, ఈ సమయంలో మనం ఈ మాట మాట్లాడడం అవసరమా? మొదటిది. రెండోది, మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా, మనం మంచిగా చెప్తున్నామా లేదా అని మనం అనుకోవాలి. మూడో విషయం, మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి మంచి చేస్తుందా లేదా, అది మనకి కూడా మంచిదవుతుందా లేదా, ఎటువంటి అయినా మనస్పర్ధలు వస్తాయా అనేది మనం ఆలోచించుకొని మాట్లాడితే ఎదుటి వాళ్ళతో మనకి ఎటువంటి మనస్పర్ధలు ఉండవు. మనము ప్రశాంతంగా ఉంటాం, ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో, తియ్యగా మాట్లాడుతున్నారు కదా మనకి తెలిసిన వాళ్ళు అని చెప్పి మన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకున్నా, మన బాధని సంతోషాన్ని ఎక్కువగా అవతలి వారికి చెప్పినా మనకు కూడా అంతే ప్రమాదం. తీపి అన్నిటికీ మంచిది కాదు కదా, రుచికి మాత్రమే బాగుంటుంది. తీయగా మాట్లాడే వాళ్ళందరూ కూడా మన శ్రేయోభిలాషులు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మన లైఫ్లో కొంతమంది ఉంటారు, ఎట్లాంటి వాళ్ళంటే, సపోజ్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏమండి బాగున్నారా, ఏం చేస్తున్నారు అని మనమే పలకరించాలి. వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా రండి రండి బాగున్నారా అని పలకరించాలి. అలాగే మనం ఫోన్ చేసినా కూడా ఏం చేస్తున్నారు, పని అయ్యిందా, ఎలా ఉన్నారు అని మనమే పలకరించాలి. వాళ్ళు ఫోన్ చేసినా కూడా మీరు బాగున్నారా ఏంటి అని చెప్పి మనమే పలకరించాలి. ఇట్లాంటి వ్యక్తులు మన లైఫ్లో అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. మీకు కూడా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జస్ట్ కామెంట్ చేయండి. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనకి నీతులు చెప్పేవాళ్ళు ఎవరు కూడా మనకి కష్టం వస్తే సహాయం చేయడానికి ముందుకు రారు. అలాగే మన లోపాలని వేలెత్తి చూపించే వాళ్ళు కూడా మనకి సహాయం చేయడానికి ముందుకు రారు. అలాంటప్పుడు ఎదిరింటోళ్ళో, పక్కింటోళ్ళో, వెనకింటి వాళ్ళో ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు ఆలోచించడం? కాబట్టి మన ఏం చేయాలనుకుంటున్నామో అది చేసుకుంటూ వెళ్ళడమే ముఖ్యం. మనకంటే మన ఇష్టాలను ఎక్కువగా ఎవరు గౌరవిస్తారు చెప్పండి? అలాగే మన కష్టాలని మనకంటే ఎక్కువగా ఎవరు భరించరు, గుర్తించరు. కాబట్టి మన మనసు ఏం చెప్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచిది. అట్లీస్ట్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది.